ఇన్స్పెక్టర్ గారు బయటికి వెళ్ళారు, మీరు రిపోర్ట్ రాసివ్వండి. దిగండి సార్. ఇదేమిటి డ్రైవర్, ఇక్కడ ముందు దిగండి సార్. మా ప్యాకెట్ చూపిస్తానని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావే, అది ఇక్కడే ఉంటుంది సార్. అయితే ఆ ప్యాకెట్ పోలీస్ స్టేషన్ చేరిందన్నమాట. అదంతే సార్, రూల్ అంటే రూలే. మా ట్యాక్సీలో ఎవరు ఏది ఎక్కడ మర్చిపోయినా ఇక్కడ చేరవలసిందే సార్. ఏమిటయ్యా నువ్వు అనేది? లేకపోతే ఏమిటి సార్, ప్రొద్దు నుంచి బ్యాచీలుగా జనం రావడం, డ్రైవర్ నీ ట్యాక్సీ ఏరోడ్రోమ్ పోయిందా, ఏదైనా పెట్టి దొరికిందా అని ఒకడు, నీ ట్యాక్సీ బద్దలైందా అని ఇంకొకడు. ఏమిటి సార్ ఇదంతా? మా ట్యాక్సీ వాళ్ళంటే లోఫర్స్ అనుకున్నారా సార్? డబ్బు కావాలంటే కష్టపడి పనిచేస్తాం కానీ దొంగతనం చేయండి సార్. మా ట్యాక్సీలో పూచికి పొల దొరికినా పక్కన పోలీస్ స్టేషన్లో ఇస్తాం సార్. మీ ప్యాకెట్ లోపల ఉంటుంది, గుర్తుపెట్టి తెచ్చుకోండి. ఆనంద్, అనుకుంట పని చేశావు, ఇప్పుడు నీ కళ్ళు తలబడ్డాయా? నేను ఎందుకు వద్దున్నానో ఒక్కసారైనా ఆలోచించావా? ఆ బొమ్మలో ఎవరికి అపాయం రాకూడదు, మీ అన్నయ్య పేరు బయటపడకూడదు అని నేను తాపత్రయపడుతుంటే ఇదా నేను చేసే పని. అవును, అర్థమైంది. ధర్మం కోసం అన్నను కూడా జైలుకు పంపించిన త్యాగమూర్తివని పేరు సంపాదించాలనుకున్నావు, అంతేగా? లేదానంద్, లేదు. ధర్మం ముందుకు తోసిన స్వార్థం వెనక్కు లాగింది. రక్తపాసం నా చేతుల్లో కట్టేసింది. నేను అసలు అయితే రిపోర్ట్ ఇవ్వలేదా? ఇవ్వలేకపోయాను. నీ బాధ నాకు తెలుసు. ప్రభ మనవాడు, మంచివాడు. ఏదో తెలియని ఆవేశం వాడిని ఆవరించింది. వాడిని మనం మార్చుకోవచ్చు. అదృష్టం బాగుంటే ఆ బొమ్మ మనకే దొరకవచ్చు. చివరిసారి ప్రయత్నం చేద్దాం. కూడా ఎలా ఉందిరా మేమకి? పర్వాలేదురా, డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చారు, గంజి కూడా తాగింది, ఇంకేం భయం లేదన్నారు. అలాగా. ఇదిగో డ్రైవర్, పొద్దున ఏరోడ్రోమ్ లో ఒక ట్యాక్సీలో అట్టపెట్టి మర్చిపోయాం. దాని గురించి మీకేమన్నా తెలుసా? అయ్యా, ఆ అట్టపెట్టిలో ఏముందో ఏమో కానీ అంతా దాని గురించి అడగటం. ఇప్పుడే లప్పన్ టప్పన్లా ఇద్దరు వచ్చేళ్ళారు. ఎరా రాము, నువ్వు కానీ ఏరోడ్రోమ్కి వెళ్ళావా? ఏరోడ్రోమ్ కా? ఇప్పుడే కదా చెప్పాను మా అమ్మకి ఇంజక్షన్ ఇప్పించి వస్తున్నానని. చూడండి సార్. వస్తున్నాను సార్. సార్ మీరు ఇలా వెతికితే లాభం లేదు సార్, తిన్నగా వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. చూసావా ఆనంద్, నా మాట విన్నావు కాదు, అంతా ఆ మాట అంటున్నారు. అవును సరళ, ఇక మన చేతుల్లో ఏమీ లేదు, పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సింది. డ్రైవర్, పోలీస్ స్టేషన్కి పోదాం పదా. పోలీస్ స్టేషన్కా? ఏ రావా? ఇంతకీ ఆ పెట్టెలో ఏముందండి? ఆ పెట్టెలో ఒక అపరూపమైన బొమ్మ ఉంది. అంత ఖరీదైన బొమ్మ? ఖరీదు కాదయ్యా, ఏమాత్రం అజాగ్రత్తగా వాడినా ప్రాణాలు పోతాయి. ప్రాణాపాయమా? క్షమించండి సార్, ఆ బొమ్మ నా ట్యాక్సీలోనే మర్చిపోయారు. ఈ ట్యాక్సీలో? అవునండి, ఏరోడ్రోమ్ నేను వెళ్ళాను. అయితే ఆ బొమ్మ ఏది? మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి పుట్టినరోజని బహుమతిగా ఇచ్చానండి. పసిపిల్లవాడికి బహుమతిగా ఇచ్చావా? ఆ బొమ్మను కింద పడేస్తే ఇంకేమన్నా ఉందా? నిజంగా నడుస్తుంది. ఎంత బాగుందో. మరేమనుకున్నావు? వాకింగ్ డాల్.
రండి. అమ్మగారు, అమ్మగారు. ఏం రాము, మీ అమ్మకి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందమ్మా. ఏదో మీ దయ వల్ల డాక్టర్ని పిలిపించి మందులో ఇప్పించాను. అమ్మా, పొద్దున బాబుకు బొమ్మ ఇచ్చాను. అవును. ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుందమ్మా? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? వివరాలను తర్వాత చెప్తాను, ముందు ఆ బొమ్మ తెప్పించండి. లక్ష్మి, లక్ష్మి, పొద్దున్న బాబుకు బొమ్మ తెచ్చాడే, బాబు దగ్గర ఉంటే తీసురా. అలాగే. వీరెవరు రాము? ఆ బొమ్మ వాళ్ళదేనమ్మా. పొద్దున్న ట్యాక్సీలు మర్చిపోయారు. ఇప్పుడు ఆ బొమ్మ చాలా అవసరంగా ఉందట. అలాగా, నిలబడే ఉన్నారే, రండి కూర్చోండి. ఇప్పుడు మాకంత వ్యవధి లేదమ్మా. దయచేసి ఆ బొమ్మ త్వరగా తెప్పించండి. బాబు, ఆ బొమ్మ ఎదురే. సుబ్బల్లాడు, నువ్వు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చావే, వాడు ఎత్తుకుపోయాడు. వాడి తెలుసా బాబు? వాడిల్లు మన బాబు స్కూల్ పక్కనే, బాబుకి తెలుసు. బాబు, వాళ్ళకి వాడిని చూపించు. అమ్మగారు, బాబుని తీసుకొచ్చి వెంటనే నిలబెడతా. అలాగే. మీరు కూడా ఎందుకు? వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారు, కూర్చోండి. అవును సరళ, నువ్వు ఇక్కడే ఉండు, మేము ఇప్పుడే వచ్చేస్తాం. రారాము. బాబు, వాళ్ళ ఇల్లు ఎక్కడమ్మా? ఎక్కడమ్మా? అక్కడ. అవా అవా, ఏ నాయనా? ఇక్కడ సుబ్బడోను కురాడు ఉండాలి. ఆడ నా మనవడే బాబు. ఇంట్లో ఉన్నాడా? కాస్త పిలుస్తావా? లేడు బాబు. లేడు. ఏ నాయనా, మీ ఇంట్లో ఏమైనా ఎత్తుకొచ్చాడా? దొంగ సచ్చినాడు. ఆడికి ఎప్పుడు ఇదే బుద్ధి. అయితే ఇప్పుడు వాడు ఆ బొమ్మను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో ఏం? అదేం లేదు బాబు, ఏడకి పోయినా తిండికి ఎడకే సత్తాడుగా. రాము, వాడు ఎప్పటికి వస్తాడు? నువ్వు బాబుని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దించేసిరా. అప్పటి వరకు నేను రోడ్డు మీద వెయిట్ చేస్తుంటా. అలాగేనండి. బాబుని దింపేసి సరళమ్మ గారిని తీసుకొస్తాను. ఇవన్నీ నావేనండి అయ్యా, ఈ బొమ్మలన్నీ నావే. సార్, ఈ బొమ్మ మాత్రం ఆయన కాదు సార్. అమ్మమ్మమ్మమ్మ, బొమ్మల్లో పుట్టి బొమ్మల్లో పెరిగి బొమ్మలతో వ్యాపారం చేస్తున్న వాడిని ఈ ఒక్క బొమ్మ కోసం, ఆఫ్టర్ ఆల్ ఈ వాకింగ్ డాల్ కోసం అబద్ధం ఆడతానా చెప్పండి సార్. సార్ కావస్తే అర్థమాడికి ఏం చేస్తా? సార్, ఈ బొమ్మ మాత్రం ఆయన కాదు సార్. అయితే ఇంకో కొట్లో కొట్టేసావా? అమ్మమ్మమ్మమ్మ, ఈ బొమ్మలు ఇంకే షాపుకి రావు సార్. ఈ బొమ్మలకి సోల్ డిస్ట్రిబ్యూటర్ నేనే. కావాలంటే తమరు ఒక్కసారి మా షాప్కి తెచ్చేయండి, మొత్తం ఇన్వాయిస్లన్నీ తమకు చూపిస్తాను. అవన్నీ ఎందుకులేండి. ఒరే, ఈయన కొట్లోనే దొంగతనం చేశాను, ఒప్పుకో. సార్, ఈ బొమ్మ ఇది కాదు సార్, ఈయన కొట్టే నాకు తెలుసు సార్. చెప్పరా, మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పని చేసావా? సార్, నేను నిజం చెప్తున్నాను సార్, నా మాట వినండి సార్. సార్ సార్ సార్. ఏమయ్యా, అయ్యా, ఈ బొమ్మ డాన్స్ చేస్తుందా? చెయ్యకే సార్, బ్యాటరీతోనూ చేస్తుంది, కీతోనూ చేస్తుంది. చూసారా చూసారా, వర్కింగ్ కండిషన్ లోనే ఉంది. దీని లిటరేచర్ అంతా మా షాపులో ఉంది. దీని ఖరీదు ఏమాత్రం ఉంటుంది? ఖరీదేడు సార్, తమకు కావాలంటే స్వీకరించండి. ఏమయ్యా, మాకు లంచం ఇస్తావా? అమ్మమ్మమ్మ, ఇది సంథింగ్ కాదు సార్, నా బహుమతి, కృతజ్ఞత. నీ కృతజ్ఞత నాకు అక్కర్లేదు. ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? 761. ఈ బొమ్మల జాబితా తీసుకుని ఇతని చేత సంతకం తీసుకుని పంపించు. ఎస్ సార్. రండి సార్. భలే మంచి చౌక బేరము, ఇది సమయము టారటటా టిటిటిటి టారటటా, భలే మంచి టారటటా టటటట. అయ్యో రాత రాత, అదేమిటండి మరీ అంత ఎత్తున పెడుతున్నారు? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, బొమ్మల్లో పుట్టి బొమ్మల్లో పెరిగి బొమ్మలతో వ్యాపారం చేస్తున్న వాడిని నన్నే అంటావా? అది కాదండి. ఏమిటది? నీకెన్నిసార్లు చెప్పాను, ఇది ఇల్లు కాదు షాపు. ఇంట్లో మనం భార్యాభర్తలం. ఇక్కడ నేను ప్రొపరైటరు, నువ్వు సేల్స్ గర్లు. సర్లేండి. ఇదిగో చూడు, కేవలం మన దగ్గర సరుకుండగానే సరిపోదే, వాటిని అమర్చి సర్ది చూపించడంలోనే ఉంటుంది. షాపులోకి ఎవడైనా రాగానే నన్ను చూడు అన్నట్టు బొమ్మలన్నీ పోటీ పడి అలా నిలబడి ఉండాలి. దానిలోనే ఉందే అట్రాక్షన్. సరే, మీ ఇష్టం వచ్చినట్టే చేసుకోండి. లేకపోతే నిన్ను అడుగుతా అనుకున్నావా? ఏమిటది? ఏమిటండి? అదే ఏమిటది? ఇదే లిప్స్టిక్. లిప్స్టిక్కా రస్టిక్కా?
ఏమిటండి ఇదేమిటే? ఇదే లీవ్లెస్ యూస్లెస్. అదే కదండి అటెన్షన్. షాపులోకి ఎవరైనా వస్తే నన్ను చూడు అన్నట్టు ఉండాలి. మీరే కదండి చెప్పారు. ఉసే షాపులోకి వచ్చేవాడు చూసేది నిన్ను కాదే, నా బొమ్మల్ని.